భారతదేశానికి శత్రువులు లేదా భారతదేశాన్ని నాశనం చేయాలని కోరుకునేటటువంటి వాళ్ళు, భారతదేశంలో మీద కుట్రలు చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే పాకిస్తాన్లో ఉన్నారో వాళ్ళని గుర్తు తెలియని వ్యక్తులు గుర్తు తెలియకుండానే లేపేస్తున్నారు. ఎవరు లేపుతున్నారో తెలియక అమెరికా దగ్గరికి వెళ్ళి పాకిస్తాన్ భారత్ రాజేస్తుంది, భారత్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చేస్తుందంటే నవ్వుకుంటుంది అమెరికా. ఎందుకంటే పాకిస్తాన్ చెప్పే కంప్లైంట్ని అమెరికా ఎట్లా తీసుకుంటుంది, వాళ్ళకి తెలియదా పాకిస్తాన్ ఏం చేస్తుంది అన్నటువంటిది. ఇప్పుడు అట్లాంటి దాంట్లో ఒక తాజాగా కీలకమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. భారత్లో అల్లకల్లోలం సృష్టించేటటువంటి ఘటనల్లో కనీసం 5-6 ఘటనల్లో సూత్రధారి, అదే సమయంలో కాశ్మీర్కి సంబంధించి తీవ్ర కుట్రలు చేసినటువంటి వాడు, రీసెంట్గా కాశ్మీర్కి సంబంధించి మరికొంతమందిని పంపించే ప్రయత్నం చేసినటువంటి వాడు హక్కాని. మనకు కొన్ని సినిమాల్లో కూడా వాడి క్యారెక్టర్ని వాడారు, ఆ పేరుని వాడారు. హక్కాని అనేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు చాలా రోజులు అంటే ఇప్పటికి కూడా ఉగ్రవాద శిబిరాలు నడుపుతూ ఉంటాడు. మదర్సాల పేరుతో ఒక పక్కన యువతని అక్కడికి తీసుకొచ్చి సరిహద్దులలోనే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఆ ప్రాంతంలో శిబిరాలు ఏర్పాటు చేస్తుంటాడు. వీడే హక్కాని అనేటటువంటి వాడు అత్యంత కీలకమైనటువంటి వాడు ఉన్నట్టుండి చచ్చిపోయాడు. వాడు ఏ మదర్సాలో అయితే ఏ మదర్సా పేరుతో టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్ నడుపుతున్నాడో అకస్మాత్తుగా దాంట్లో పేలుడు సంభవించింది. ఎవరు పేల్చారో తెలియదు. అందులో హక్కాని పోయాడు అన్నటువంటి విషయం ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఎందుకంటే అసలు అక్కడ మదర్సా అన్నటువంటిదే చెప్తూ తప్పించి అదే అక్కడ తీవ్రవాద శిబిరం అని కూడా చెప్పదు. ఇప్పుడు పాకిస్తాన్ మీడియానే ఫోకస్ చేస్తుంది ఈ దరిద్రుడు అనమాట. భారతదేశాన్ని అల్లకల్లోలం చేయాలని కుట్రలు పన్ని చివరికి ఈ భారతదేశంలో చేసే అల్లకల్లోలం వలన స్వర్గంలోకి వెళ్తాను అనుకున్నాడు. ఇప్పుడు వాడిని ఆ స్వర్గం దగ్గరికే పంపించేసరి స్వర్గానికే పోయాడా నరకానికే పోయాడా అన్నటువంటిది భగవంతుడు చూసుకుంటాడు. ఇలాంటి రాక్షసుడు తాజాగా అంతమైనటువంటి పరిస్థితి. టోటల్గా చూసుకుంటే క్రమంగా పాకిస్తాన్లో ఇప్పుడు ఒక రకమైనటువంటి వణుకు, ఉగ్రవాదాన్ని ఇదివరకు దర్జాగా నడుపుతూ భారత్లో ఉగ్రవాదం నడుపుతూ పాకిస్తాన్లో దర్జాగా బ్రతికేవాడికి ఒక్కొక్కడికి ఓ రకంగా సుస్సు పడుతోందని చెప్పాలి.